sound. Can we start? Namaskaram Andi. In Telugu as well as in English. The thing is, today we're going to speak about the overnight camp which we are organizing at Visakhapatnam in Oak Ridge International School, and this is the first kind of it in our state. In fact, I can say in Visakhapatnam district. So basically, we felt the importance of bringing children into the light of nature, or nature ki chala close ga avvadanikani main ga memo ee overnight camp ni plan cheyadam jarigindi. మరి ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలు it's like they have been completely with the box called gadgets తోటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి రియల్ నేచర్ కి చాలా చాలా దూరంగా ఉండడంతో పిల్లలకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేది అవ్వట్లేదు. సో మీ చైల్డ్హుడ్లో కానీ మా చైల్డ్హుడ్లో కానీ వీ హ్యాడ్ అంటే మనం బయటకు వెళ్ళి ఆడుకోవడం, తర్వాత సోషల్గా తిరగడం, తర్వాత నేచర్ని ఆనందించి అది ఎలా మట్టి అంటే ఎలా ఉంటుంది, ఆటలు అంటే ఎలా ఉంటాయి, ఒక్కొక్కరికి రెస్పెక్ట్ ఎలా ఇచ్చుకోవాలి, కలిసికట్టుగా ఉండడం అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబం ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ద చైల్డ్ ఇస్ మొనోటస్లీ గోయింగ్ టు స్కూల్కి వెళ్ళడం, రావడం, ఒక గ్యాజెట్ పట్టుకోవడం, ఫోన్ పట్టుకోవడం, అది జస్ట్ ఇట్స్ లైక్ గేమ్స్, గ్యాజెట్ గేమ్స్ ఇవే ఆడడం తప్ప రియల్గా చైల్డ్ ఈజ్ నాట్ గెటింగ్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్కి దూరం అయిపోతుంది. సో ఈ ఓవర్ నైట్ క్యాంప్ ఏంటంటే పిల్లల్ని కనీసం కొన్ని గంటలకి ఆ సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ కంప్లీట్గా దూరంగా ఉంచి లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఛాలెంజ్ అంటే ఎలా ఉంటుంది. బికాస్ దిస్ ఓవర్ నైట్ క్యాంప్ అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఫన్ గేమ్స్. ఆ ఫన్ కాకుండా ఛాలెంజెస్ అంటే కొంచెం ట్రెక్కింగ్ లాంటివన్నీ, వాళ్ళకి ఏమంటే కొంచెం ఛాలెంజింగ్ గేమ్స్, ఇవన్నీ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఫర్ ద ఫార్మాటివ్ ఇయర్స్. అంటే 8 to 11 years ఉన్న పిల్లలకి మైండ్లో పెట్టుకుని వీ హ్యావ్ అ టీమ్, కంప్లీట్ ఒక టీమ్ వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల పిల్లలకి టీమ్ స్పిరిట్ రావడము, లీడర్షిప్, వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు రావడము, తర్వాత లైఫ్ స్కిల్స్ అనేది ఎక్స్పీరియన్స్ పుస్తకంలో చూసి చెప్పి ఉండడం అనేది వేరే. బట్ డెఫినెట్గా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చూసి నేర్చుకుని చేసి నేర్చుకోవడం కూడా ఒక అవకాశం కల్పించేది త్రూ దిస్ ఓవర్ నైట్ క్యాంప్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెన్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్, వాళ్ళిద్దరు కలిపి పనిచేసినప్పుడు పిల్లలు మామూలుగా ఎలా ఉంటుందంటే ఓకే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు, సో ఇలాగా వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు రియల్ సెన్స్ ఆఫ్ రిలేషన్షిప్, నిజమైన స్నేహం అంటే ఏంటి, ఇలాంటి వాల్యూస్ ఈ రోజుల్లో మనకి కనిపించట్లేదు. మాట్లాడాలన్నా ఒక ఫోన్తోనే, ఎవరు వెళ్ళి కనీసం పలకరించడానికి కూడా రెడీ అవ్వట్లేదు. వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్ అని మనకు భయం వేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలాంటి ఏజ్ గ్రూప్లోనే ఇఫ్ యూ ట్రై టు ఇన్స్టిల్ దీస్ వాల్యూస్, వాళ్ళు దే వాంట్ మోర్. పిల్లలకి మనం చూపిస్తానే కదా, ఈరోజు ఒక చాక్లెట్ ఇచ్చి ఈ చాక్లెట్ బాగుందంటే రేపటి రోజు అమ్మ నాకు ఆ చాక్లెట్ కావాలని అడుగుతారు. ఇలాంటి ఓవర్ నైట్ క్యాంప్స్ చేసి వాళ్ళకి టీమ్ స్పిరిట్ అంటే ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి, కల్చరల్గా టు బీ టుగెదర్ అంటే ఏంటి అనే ఎక్స్పీరియన్స్ ఇస్తే దే విల్ ఆస్క్ ఫర్ మోర్, and then they will veer away, means they'll veer away from the